బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఖైరతాబాద్ లో కొలువు తీరిన బడా గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ భక్తుల తాకిడి అధికంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో విగ్రహాన్ని రూపొందించారు. కుడివైపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమివ్వగా ఎడమ వైపున గ్రామదేవత గజ్జలమ్మ దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ లో కొలువు తీరిన బడా గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ భక్తుల తాకిడి అధికంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లను చేశారు అక్కడ అధికారులు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో విగ్రహాన్ని రూపొందించారు. కుడివైపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమివ్వగా ఎడమ వైపున గ్రామదేవత గజ్జలమ్మ దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ లో మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగణపతిగా రోజు రోజు లక్షలాది మంది భక్తులకు ఆశీర్వదిస్తూ విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు తరఫున అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, ఈ నిర్వహణ కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థానిక పోలీసు, జిహెచ్ఎంసీ అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన వారితో కోఆర్డినేషన్ జరుగుతోంది. భక్తులను సహకరించి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా నవరాత్రులు ఘనంగా జరిగే ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ 46వ సంవత్సరంగా మహాన్ని కలిపి జరిగేటువంటి యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో కూడా మరి ప్రభుత్వ తరఫున ఏర్పాటు జరుగుతాయి. మొన్నటి దాకా బోనాల ఉత్సవాలు జరిగినాయి. ఈ నవరాత్రుల గణేష్ ఉత్సవాలు కూడా విజయవంతంగా జరిగి భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వము, ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు. హైదరాబాద్ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ గవర్నర్ గారికి ఉత్సవ కమిటీ తరఫున వారికి మనస్ఫూర్తిగా
హార్దికంగా స్వాగతం పలుకుతూ అనిల్ గిరాలు వారికి స్వాగతం పలుకుతూ వినాయక చవితి శుభ సందర్భంగా గవర్నర్ గారిని ఈ యొక్క సుదినంలో రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని అంతకంటే ముందు ఉత్సవ కమిటీ ద్వారా వారికి సన్మానం జరిగిన తర్వాత మరి వారు సందేశాన్ని ఇవ్వాలని మనం కోరుతూ ఉన్నాం. మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు పెద్దలు శాసనసభ్యులు నాగేంద్రన్న గారు